రూపాయల బ్యాంక్ లింకేజ్ది కూడా ఇప్పుడు చెక్కు మీకు ఇవ్వబోతున్నామని మీకోసం మీ గౌరవం నిలబెట్టడం కోసం మీ చేతిలో నగదు ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే ముందర ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మిగతా వివరాలన్నీ అక్కడ చెప్తే ఇవాళ గుడిలో 5 కోట్ల రూపాయలు గోపురాలకు కట్టిన వాటిని ప్రారంభించినాం. ఇంకొక 6 కోట్ల రూపాయలు ఈ గోపురాలు కట్టడానికి ఇవాళ మంజూరు చేసినాం ఈ మందిరానికి. అదేవిధంగా తాగునీటి కోసం అదేవిధంగా మిగతా వ్యవస్థల కోసం కూడా ఇంకొక 1 కోటి రూపాయలు కూడా ఇవాళ గుడి కోసమే మంజూరు చేసి 7 కోట్ల రూపాయలు ఈరోజు గుడి అభివృద్ధి కోసం కూడా మన ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవన్నీ కూడా మీరు ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదోళ్లకు మేలు జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలోనే మీకు భూములు ఇచ్చిండ్రు, మీకు ఇండ్లు ఇచ్చిండ్రు, భవిష్యత్తులో నగదు ఇచ్చే పని కూడా ఈ ప్రభుత్వం చేస్తామని తెలియజేస్తూ మీరందరు గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి చెప్పండి, మన ప్రభుత్వం వచ్చింది, పేదోళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఆడబిడ్డల ప్రభుత్వం వచ్చింది. సోనియమ్మ నాయకత్వంలో ఆడబిడ్డల్ని బలోపేతం చేస్తూ మనం ఆత్మగౌరవంతో తిరగొచ్చు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని అడ్డుకొని దీన్ని ఆపేయాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఆ కుట్ర చేసేటోళ్ళను ఊర్లలోకి వస్తే వాళ్ళకి సరైన విధంగా శాస్తి జరిగేటట్టు రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి కాల్చి వాతలు పెట్టండి అని చెప్పి మా అక్కలందరూ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు